వెల్కమ్ టు లైఫ్ లైన్. అవాంఛిత రోమాలకు లేజర్ హెయిర్ రిమూవల్ చికిత్స గురించి వివరించడానికి వైబ్స్ డాక్టర్ శిరోమణి టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకునేవారు 66660337 లేకపోతే 66660338 కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ఎంత కాలం నుండి ప్రాచుర్యంలో ఉంది? వైద్యశాస్త్రంలో లేజర్స్ అనేవి 1961 నుంచి యూజ్ చేస్తున్నారండి. ఇవి లేజర్స్ అవాంఛిత రోమాలకి తీసేయడానికి యూజ్ అనేది మనకి ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి ఉంది. బట్ 8 to 10 years నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయండి అవాంఛిత రోమాలకి లేజర్ చికిత్స అనేది. ఓకే, అసలు ఈ అవాంఛిత రోమాలు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటంటారు? యూజువల్గా ఈ అవాంఛిత రోమాలు అనేవి ఆడవాళ్ళలో ఎక్కువ మనం చూస్తూ ఉంటామండి. ఆడవాళ్ళలో ఏంటంటే 90% వరకు మనకి ఓవేరియన్ సిస్ట్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, లేదంటే ఏదైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు, నీటి తిత్తులు అంటారు, వాటి వల్ల 90% మంది ఆడవాళ్ళలో ఉంటుందండి. ఇంకొక 10% వరకు అడ్రినల్ గ్లాండ్స్ ఓవర్ సెక్రెషన్స్ వల్ల, లేదంటే వాటి ఇంబ్యాలెన్స్ వల్ల మనకి అవాంఛిత రోమాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది ఏంటంటే కొన్ని ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కొన్ని అదర్ ఏదైతే మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ ద్వారా కూడా ఈ అవాంఛిత రోమాలు అనేది రావడానికి స్కోప్ అనేది ఉందండి. అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? 70 నుంచి 80% వరకు మనం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అవాంఛిత రోమాల ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తున్నామో అది 100% గ్యారంటీ ట్రీట్మెంట్ అండి. కాకపోతే ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు హెయిర్ ఎంత థిక్నెస్ అనేది ఉంది, అమౌంట్ ఆఫ్ హెయిర్ ఎంత అనేది ఉంది, తర్వాత ఎంత ఏరియా ఆక్యుపై చేసింది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ హార్మోన్ బ్యాలెన్స్ స్టేట్లో ఉందా, లేదంటే కొంచెం డిజాల్టెడ్గా ఉందా, సో దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తూ బాగుంటుంది అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి అనాలిసిస్ చేసి కరెక్ట్ సజెషన్ ఇవ్వడం అనేది కనుక ఉంటే కనుక 100% పర్మనెంట్గా ఉంటుందండి. సాటిస్ఫాక్షన్ అనేది మటుకు గ్యారంటీడ్గా ఉంటుంది అనమాట. ఓకే, మనకు కాల్ ఉన్నారు. లక్ష్మి తిరుపతి నుండి కాల్ చేశారు. లక్ష్మి గారు. డాక్టర్ నమస్తే అండి. నమస్కారం అండి. మా పాప 8 years అండి. ఓకే. మా హస్బెండ్ కి కొంచెం బాడీ అంతా హెయిర్ అట్లా ఉంటుంది. తను మా హస్బెండ్ లాగానే ఉంటుంది. ఓకే. పొలికలని తనకి కొంచెం ఇప్పుడు మూతి మీద అక్కడను ప్లస్ పర్సనల్ ప్లేసెస్ లో కూడా ఎంత స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. 8 years ఏజ్ కి అట్లా అండర్ ఆర్మ్స్ అట్లా ఉంటాయండి. వయసు ఎంత అన్నారండి? 8 years. 8 years. యూజువల్గా లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది మనము 8 years ఏజ్లో అయితే మనం సజెస్ట్ చేయమండి బేసికల్గా. సో మీరు ఈ గ్రోత్ అనేది ఎందుకు ఇంత తొందరగా ఉంది అనేది, అంటే ఎర్లీ ఏజ్లోనే తనకి థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గర కనుక వెళ్తే వాళ్ళు ఒకసారి హెయిర్ అనాలిసిస్ చేసి ఇది మేబీ మీకు మెడికల్ ప్రాబ్లం ఏదైనా ఉందా, లేదంటే వారసత్వంగా వచ్చిన హెయిర్ అయినా అనేది ఒకసారి అనాలిసిస్ చేసి దాన్ని బట్టి లేజర్ ఏ వయసు నుంచి మనం ఇస్తే బాగుంటుంది అనేది చెప్తామండి మీ కేసు. యూజువల్గా అయితే మనం ఈ అవాంఛిత రోమాలకి లేజర్ ట్రీట్మెంట్ అనేది మనము 15 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్యలో ఎవరికైనా కూడా ఈ లేజర్ ట్రీట్మెంట్ మనం సూట్ అవుతుందని చెప్పొచ్చండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు రజని, చెన్నై నుండి కాల్ చేశారు. రజని గారు. నమస్కారం మేడం. చెప్పండి. మా వయసు వచ్చి 45 years అవుతాం. మీ వాయిస్ క్లియర్ గా లేదు, మరోసారి చెప్పండి. మా వయసు 45 years అవుతా ఉండాలి. ఓకే. అయితే మాకేంటంటే మేము ఇది తెల్ల హెయిర్ కూడా వచ్చి ఉండాలి. ఓకే. అది ఏమి అంటే తెల్ల హెయిర్ వస్తే ఈ లేజర్లో తీయడం అవునా కాదా అన్నది మా డౌట్. ఏ భాగంలో ఉందండి మీకు వైట్ హెయిర్ అనేది? అది వైట్ హెయిర్ అనేది మన చీక్స్ అండ్ చెస్ట్ ఇదంతా నేను రిమూవ్ మీ వాయిస్ క్లియర్ గా లేదు రజని గారు. అదే నేను చెస్ట్ అండ్ ఓవర్ ది ఫేస్, మౌత్, మీసాలు, గడ్డాలు అవి మళ్ళీ చెస్ట్ ఇదంతా రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఓకే. యూజువల్గా ఏజ్ 45 years అంటున్నారు మీరు. అలాగే మీకు ఓవరాల్గా మీకు వైట్ హెయిర్ ఉందని మీరు కంప్లైంట్ చేస్తున్నారండి. అంటే ఇదేంటంటే మీకు డ్యూ టుగా ఏజింగ్, అంటే మీరు అడల్ట్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ సెనైల్ చేంజెస్ మారినప్పుడు మనకి ఈ హెయిర్లో ఉన్న మెలనిన్ పిగ్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది మీకు బ్లాక్ కలర్ రావడానికి యాక్చువల్గా ఉపయోగపడుతుందండి. ఆ మెలనిన్ కంటెంట్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది మన బాడీలో. దానివల్ల మీకు వైట్గా టర్న్ అవడం అనేది హెయిర్ ఉంటుంది.
ఒకసారి ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఉందో మీకు అది పర్మనెంట్గా మీకు రిజల్ట్ వస్తుందా రాదా అనేది మేము ఒకసారి మీకు అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. మీకు వీలైతే చెన్నైలో మన బ్రాంచెస్ ఉన్నాయండి, వైబ్స్ బ్రాంచెస్ 4 ప్లేసెస్లో ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్తే కనుక అక్కడ మా డెర్మటాలజిస్ట్ ఒకసారి మీ హెయిర్ అనాలిసిస్ చేసి మీకు లేజర్ ట్రీట్మెంట్ అనేది సరైందా లేదంటే వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ అని ఉందా అనేది ఒకసారి చేసి మీకు యాప్ సజెషన్ అనేది ఇస్తామండి. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది హెరిడిటరీ కూడా వస్తుందంటారు? హెరిడిటరీ అనేది మనకి ఒక 40 to 50% అనేది హెరిడిటరీగా వస్తుందండి. బిసైడ్ దిస్ నేను ఇందాక మీకు డిస్కస్ చేసినట్టు యూజువల్గా మనకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ మంది చూస్తూ ఉంటాము. బట్ కొన్ని ఏరియాస్ అంటే ఇప్పుడు ఓవరాల్ బాడీ మనకి హెయిర్ అనేది అందరికీ ఉంటుంది, బట్ థిన్గా ఉంటుంది అనమాట. వేరాజ్ కొంచెం మనకి థిక్ అవడం అనేది గమనించినప్పుడు లైక్ కొంతమంది దవడల కింద భాగంలో, తర్వాత కొంతమందికి చెవుల మీద, ఇలా పర్టికులర్ ఏరియాస్లో టిపికల్ హెయిర్ గ్రోత్ ప్యాటర్న్ అనేది ఉంటే మటుకు ఒకసారి డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేయడం అనేది కరెక్ట్ సజెషన్ అండి. రైట్. అయితే ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది అంటారు? యూజువల్గా ఈ ఎన్నిసార్లు రావాలి అనేది వాళ్ళ ఇండివిజువల్ హెయిర్ గ్రోత్ బట్టి ఉంటుందండి. కొంతమంది 4 సిట్టింగ్స్లోనే మంచి రిజల్ట్ వస్తుంది, కొంతమంది 6 ఉంటుంది, కొంతమందికి 13-14 సజెషన్. అంటే వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో కొంతమంది సఫర్ అవుతూ ఏదైనా మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ కానీ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి కేసెస్లో ఏంటంటే యూజువల్గా మెడికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్టయితే గ్రోత్ అనేది మనకి ఒక మెడికల్ కండిషన్ అంటారనమాట, అన్వాంటెడ్ హెయిర్ అనేది. వాళ్ళకి మనము కొంచెం ఎక్కువ సిట్టింగ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. యావరేజ్గా ఏంటంటే 8 to 10 సెషన్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి 99% రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ ఉన్నారు పురుషోత్తం, పల్మనేరు నుండి కాల్ చేశారు. పురుషోత్తం గారు మేడం మాట్లాడండి. మేడం మా బాబుకి 11 years మేడం. 11 years మేడం. అతనికి చెరుకు పైన వెంట్రుకే కాలిపోతున్నా మేడం. పెయిన్ కొరవడం అంటారు దాన్ని. దానికి 6 నెలలకి క్రితం 2 సంవత్సరాల క్రితం ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించాం మేడం తిరుపతిలో. దాని తర్వాత మళ్ళా అదే మాదిరి వస్తా ఉంది మేడం. ఏ భాగంలో అన్నారండి మీరు? తల మీద మేడం. ఓకే, తల మీద ఈ పెయిన్ కొరకుడు అనేది ఇట్స్ మెడికల్ కండిషన్ అండి. యాక్చువల్లీ దీనికి ఏంటంటే మీరు తప్పనిసరిగా ఒకసారి డెర్మటాలజిస్ట్ని సంప్రదించాల్సి వస్తుంది. అది పెయిన్ కొరకుడు వల్ల వచ్చిందా లేదంటే మీకు గ్రాడ్యువల్గా ఈ హెయిర్ లాస్ అనేది ఏదైనా మెడికల్ రీజన్ వల్ల వస్తుందా అనేది కొన్ని హార్మోన్ టెస్టులు చేసి మెడికల్ హిస్టరీ బట్టి మీకు కరెక్ట్ సజెషన్ అనేది ఇవ్వగలుగుతామండి. ఒకసారి మీకు వీలుంటే బాబుని తీసుకొస్తే కనుక మనమే ఇక్కడ కరెక్ట్ సజెషన్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ కాల్ ఉన్నారు పద్మరాజు, కాకినాడ నుండి కాల్ చేశారు. పద్మరాజు గారు రైట్, కాల్ డ్రాప్ అయింది. సో సిట్టింగ్స్ మధ్య ఎంత గ్యాప్ ఉంటుందంటారు? ఇనీషియల్గా మనం ఫస్ట్ సిట్టింగ్ చేయగానే మనకి స్కిన్ అంతా నీట్ అయిపోయి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. వితిన్ 10 daysలో ఏంటంటే చిన్న హెయిర్ అంటే ఇన్ గ్రోత్ అంటాం అనమాట. మనం చిన్న హెయిర్ అనేది రావడం గమనిస్తాము. అది మనం ఏదైనా లోషన్ పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే కొంచెం మనము మామూలుగా స్నానం అలాంటివి చేసినప్పుడు దానంతట అదే మనకి రాలిపోవడం అనేది ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ షెడింగ్ ఫేజ్ ఆఫ్ హెయిర్ అంటారు. బికాజ్ ఈ హెయిర్ గ్రోత్ అనేది ఏదైతే ఉంది అది మనకి 3 నుంచి 4 సైకిల్స్ ప్రకారం జరుగుతూ ఉంటుందండి ఎవరికైనా కూడా. సో ఈ రాలే ప్రక్రియలో ఏంటంటే మొత్తం రూట్స్తో సహా మనం డిస్ట్రాయ్ చేస్తాం కాబట్టి లేజర్లో హెయిర్ అనేది రాలిపోయి మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక 2 వారాలకి. సో ఆ గ్రోత్ మనం చూసుకుని అది ఒక్కొక్కళ్ళ అబ్జర్వేషన్ బట్టి వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ బట్టి ఉంటుంది కాబట్టి యూజువల్గా ఏంటంటే కామన్గా కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే 3 నుంచి 4 వారాల వ్యవధి ఉంటుందండి. అంటే నెక్ సిట్టింగ్ ఎప్పుడు అన్నది మనం ఎలా గమనించుకోవాలంటే కరెక్ట్? ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ జస్ట్ ఏంటంటే మన అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది అనమాట ఎప్పుడు హెయిర్ వస్తుంది అని. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వెంటనే ఒక వితిన్ 10 days 15 daysలోనే రావటం అనేది జరుగుతుంది. కొంతమందికి నెలలు అయినా కూడా హెయిర్ గ్రోత్ అనేది రాదు అనమాట. సో వాళ్ళ హెయిర్ గ్రోత్ ఎప్పుడైతే వచ్చి వాళ్ళకి జనరల్గా అపీరియన్స్కి ఏదైతే డిస్కంఫర్ట్ అనేది కనిపిస్తుందో అప్పుడు వచ్చి మనకి లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది యూజువల్గా మనం సజెస్ట్ చేస్తాము. యావరేజ్గా మన స్టడీస్ ప్రకారం అయితే 4 నుంచి 6 వారాల వ్యవధిలో ఒక సిట్టింగ్ తీసుకున్నట్టయితే అది కరెక్ట్ ప్యాటర్న్లో వెళ్తుందండి. రైట్. నెక్స్ట్ కాల్ ఉన్నారు జ్యోతి, బెంగళూరు నుండి కాల్ చేశారు. జ్యోతి గారు హలో, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. ఈ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందండి? ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అంటే ఏ భాగంలో అడుగుతున్నారండి మీరు లేజర్ ట్రీట్మెంట్? చీక్స్.
అంటే ఇక్కడ ఖర్చు అనేది డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎకనామికల్ ట్రీట్మెంట్ అండి. సామాన్య ప్రజలకు కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చాలా అందుబాటులో ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఏరియా కొంచెం పెరుగుతున్న కొద్దీ మనకి కాస్టింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. చీక్స్ అనేది చాలా సన్న భాగం కాబట్టి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. అండ్ మీరు ట్రీట్మెంట్ కూడా డైలీ రావాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి తీసుకుంటారు కాబట్టి ఆ ఖర్చు కూడా మీకు ఎక్కువ కనబడటం అనేది జరగదు. మీ ఎకనామికల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం ఇస్తాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు కోటయ్య నల్గొండ నుండి కాల్ చేశారు. కోటయ్య గారు చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. కోటయ్య గారు చెప్పండి మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి. పెయిన్ గురించి అవుతుంది మేడం, దానికి ఎట్లా ఏం చేయాలంటారు? పెయిన్ కొరకుడు సమస్యకి ఇందాకే మనకి ఇలాంటి సేమ్ క్వశ్చన్ వచ్చిందండి. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర కనుక వెళ్తే, అంటే చర్మానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి మనం అనాలిసిస్ చేసి కరెక్ట్ సజెషన్ అనేది ఇవ్వగలుగుతాం. కోటయ్య గారు ముంబై నుండి కాల్ చేశారు. కవిత గారు. హలో డాక్టర్ గారా అండి? అవునండి. నేను ముంబై నుంచి చేస్తున్నానండి. ఓకే. నాకు హ్యాండ్స్ పైన బాగా హెయిర్స్ వస్తున్నాయండి. ఓకే. అంటే ఏం చేయాలి? మామూలుగా మనకి ఓవరాల్గా హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ లేదంటే ఫేస్ మీద కానీ కొంచెం హెయిర్ అనేది ఎవరికైనా కూడా నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ థిక్గానే ఉంటుందండి. దీనికి మీకు లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి మీరు మా దగ్గర కనుక వస్తే, ఎందుకంటే మీరు రెగ్యులర్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో మీరు ఒకసారి వస్తే మనం అనలైజ్ చేసి మీకు ఎన్ని సెషన్స్ కావాలి అనేది నేను అంచనా వేయగలనండి. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎక్కడైతే మీకు రూట్ ఆఫ్ ద హెయిర్ ఉందో దాన్ని ఈ లేజర్ ట్రీట్మెంట్లో డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు సేఫ్ ట్రీట్మెంట్ అండ్ మీకు గ్యారంటీ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు ఓబులేష్ కడప నుండి కాల్. ఎక్కువ చుండ్రు వచ్చేసి ఊడిపోతుంటది మేడం. ఓకే. అది కొంచెం మంటగా ఇట్లా ఉంటుంది మేడం హెయిర్ ఊడిపోయేటప్పుడు. అది కొంచెం ఎట్లా మేడం? బేసికల్గా మీకు చుండ్రు అనేది యూజువల్గా సీజనల్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం క్లైమేట్ కనుక చూసినట్టయితే వింటర్ సీజన్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉండేటప్పటికి మనకి స్కాల్ప్ పై భాగంలో ఏదైతే ఆ హెయిర్ ఉంటుందో దానికి ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని మెడికల్గా ఏంటంటే సెబోరిక్ డర్మటైటిస్ అంటారండి. ఈ చుండ్రు అనేది మనకు ఇనీషియల్ స్టేజెస్లో అయితే మనకి హెయిర్ లాస్ అనేది ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఇరిటేషన్, హిచ్చింగ్, హెయిర్ డ్రై అవడం అనేది ఉంటుంది. వేరాజ్ ఇదే చుండ్రు మీకు కనుక కొంచెం అడ్వాన్స్డ్ అయిపోతే కనుక హెయిర్ ఫాల్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ ఉంది అండ్ చుండ్రు ఉందంటున్నారు కాబట్టి మీరు ఒకసారి మన దగ్గరికి వస్తే మనం ఒకసారి ట్రైకోస్కాన్ అనాలిసిస్ అనేది చేస్తామండి. హెయిర్ ఎంతవరకు మీకు ఎక్స్టెంట్ ఉంది, హెయిర్ ఫాల్ అనేది అంచనా వేసి మీకు ఓజోన్ ట్రీట్మెంట్ అనేది ఒక బేసిక్ ట్రీట్మెంట్ ఉంటుందండి హెయిర్ లాస్కి కంట్రోల్ చేయడానికి. ఓజోన్ ట్రీట్మెంట్ టైప్ సరిపోతుందా, మీకు ఇంకా వేరే ఏదైనా కాంబినేషన్ ఇస్తే బాగుంటుందా, రిజల్ట్ రావడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి, రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా మోడిఫై చేయాలనేది మేము చెప్పగలుగుతామండి. సో సిట్టింగ్కి మధ్య హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అంటున్నారు కదా, అప్పుడు ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందా చూడడానికి? యూజువల్గా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగానే క్లియర్ స్కిన్ అనేది ఉంటుందండి. మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. రాను రాను ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇన్గ్రోత్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ట్రీట్మెంట్ మనకి పనిచేస్తుంది అంటే ఆ పోర్స్ అనేవి స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి రాను రాను మీకు ఎక్స్టర్నల్గా ఎటువంటి విజిబుల్ డిఫరెన్స్ అనేది మీకు ఏమీ పెద్ద డిస్కంఫర్ట్ అనిపించదు అనమాట. బట్ ఏంటంటే మీకు ఇన్గ్రోత్ అండ్ అబ్జర్వేషన్ బట్టి మీ ట్రీట్మెంట్ సకాలంలో తీసుకుని ఒక 4-5 సిట్టింగ్స్ అవ్వగానే మీకు స్మూత్ అండ్ షైనీ హెయిర్ పోయి మీకు స్కిన్ మీద గ్లో అనేది ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఈ రిజల్ట్ ఎంత త్వరగా కనిపిస్తుంది మనకి? స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సిట్టింగ్ మీకు రిజల్ట్స్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. మనం ఏదైతే కొన్ని భాగాలు లైక్ ఇప్పుడు అప్పర్ లిప్ కానీ లేదంటే ఇప్పుడు ఆంపిట్స్ దగ్గర కానీ తర్వాత లెగ్స్ అండ్ హ్యాండ్స్ కనుక కంపేర్ చేసినట్టయితే రిజల్ట్స్ చాలా ఇంప్రెసివ్గా ఫస్ట్ సిట్టింగ్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది గమనిస్తూ ఉంటాము. బట్ స్టార్టింగ్ మనకి ఏంటంటే స్లోగా మనకి లేజర్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే స్కిన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోవడం, తర్వాత రాను హెయిర్ అనేది వీక్ అవ్వటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. తద్వారా రిజల్ట్స్ అనేది మనకి సకాలంలో మనం రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ తీసుకున్నప్పుడు పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది.
ఓకే, అంటే స్కిన్ కండిషన్ని బట్టి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు రకరకాల స్కిన్ టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ 7 స్కిన్ టైప్స్ అనమాట యూజువల్గా. సో అది కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, లేదంటే ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్. ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఒక రేస్ ఉంటుంది, మనకి ఒకేషన్ రేస్ అంటాము. అలాగే నార్త్ సైడ్ వాళ్ళని చూస్తే కనుక వాళ్ళకి హెయిర్ అనేది తక్కువ ఉంటుంది, టెక్స్చర్ అనేది. సౌత్ ఇండియన్స్ కనుక చూసినట్టే యూజువల్గా థిక్ హెయిర్ అనేది ఉంటుందన్నమాట. సో థిక్ హెయిర్ వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. వేరాజ్ మనకి ఈ వీక్ హెయిర్, ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి కావాల్సి వస్తుంది. ఏదైనా కూడా రిజల్ట్ అనేది మీకు 100% సాటిస్ఫైడ్గా ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి మనిషికి డెఫినెట్లీ మారుతూ ఉంటాయండి. రైట్, నెక్స్ట్ కాల్ ఉన్నారు సిద్ధార్థ్, పూణే నుండి కాల్ చేశారు. సిద్ధార్థ్ గారు హలో అండి, చెప్పండి. నా హెయిర్ వచ్చేసి చెవు పై భాగం మీద సైడ్ లోపల సైడ్స్ ఊడిపోతుందండి. ఓకే, అయితే అసలుకి ఇది ఎందుకు ఇలా అవుతుంది? అసలుకి పైన బాగానే పెరుగుతుందండి, కాకపోతే ఏంటంటే చెవు పైన సైడ్ లో మొత్తం ఊడిపోతుందండి. ఓకే, అక్కడ హెయిర్ గ్రోత్ సరిగ్గా రాదండి. ఎన్నిసార్లు కటింగ్ చేస్తాను కానీ అక్కడ సైడ్ లో హెయిర్ గ్రోత్ సరిగ్గా రాదు, దీని పైన నార్మల్ గా పెరుగుతున్నది. ఓకే, అంటే నార్మల్ గా స్టెప్ కటింగ్ చేయిస్తారంటారు కదా, అలా వచ్చేస్తుంది అనమాట. చాలా అసలుకి చాలా పలుచగా ఉందండి. ఓకే. మీరు ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా దీని గురించి? ఏం తీసుకోలేదండి నేను. బేసికల్గా మీరు ఏంటంటే హెయిర్ ఫాల్లో మనకి 7 టైప్స్ ఉంటాయండి. అందులో మీరు ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ ది హెయిర్ ఫాల్ కింద వస్తున్నారనమాట. యూజువల్గా మగవాళ్ళలో ఏంటంటే ఈ సైడ్స్, టెంపోరల్ సైడ్స్ నుంచి హెయిర్ లాస్ అనేది మనం గమనించవచ్చు. అది ఎగ్జాక్ట్లీ మనకి చెవి పై భాగం నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఒకసారి మీరు వీలైతే మన దగ్గరికి వచ్చినట్టయితే హెయిర్ అనాలిసిస్ అనేది చేసి మీకు హెయిర్ ఫాలా లేదంటే బట్టతలకి స్టార్టింగ్ స్టేజెస్లో కూడా కొంతమందికి చెవి భాగం పైన హెయిర్ అనేది పోవడం అనేది గమనిస్తాము. ఒకసారి మీరు మన దగ్గరికి వచ్చినట్టయితే మనం అనాలిసిస్ చేసి మీకు కరెక్ట్ సజెషన్ ఇవ్వగలమండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు సాయి లక్ష్మి, మచిలీపట్నం నుండి కాల్ చేశారు. సాయి లక్ష్మి గారు, సాయి లక్ష్మి గారు. హలో, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతానండి. ఓకే. ఏం లేదండి, పాప బీటెక్ కంప్లీట్ చేస్తుందండి. ఓకే. తనకి కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి థైరాయిడ్ టెస్ట్ అయి చేయించామండి. ఓకే. తనకి కొంచెం చిన్న దగ్గర అది కొంచెం హెయిర్ వస్తుందండి. సరే, మామూలుగా థ్రెడ్డింగ్ అయి చేయించుకుంటా ఉంటది, ఒకసారి వ్యాక్సింగ్ అయి చేయించుకుంటా ఉంటదండి. తను కొంచెం అంటే ఇప్పుడు 22 ఇయర్స్ అండి పాపకి. ఓకే. తను బాగా ఇదవుతుంది, ఏమన్నా సొల్యూషన్ ఏమన్నా ఉంటదండి అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కి? డెఫినెట్లీ అండి. యూజువల్ గా ఇప్పుడు చాలా మంది కూడా సఫర్ అవుతున్నారండి అవాంఛిత రోమాల వలన. కొంతమంది టీనేజ్ గర్ల్స్ కి యూజువల్ గా ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం అనేది అయిపోయింది. ఈ చిన్ దగ్గర ఏదైతే మీరు హెయిర్ వస్తుంది అన్నారో అది కొంతవరకు థైరాయిడ్ ఆర్ అదర్ హార్మోన్ రిలేటెడ్ మెడికల్ కండిషన్ వల్ల మనం యూజువల్ గా ఈ భాగంలో కొంచెం థిక్ హెయిర్ అనేది చూస్తూ ఉంటాము. దీనికి లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. ఒకసారి మీరు మీ పాపను కనుక మన దగ్గరికి తీసుకొచ్చినట్టయితే ఎన్ని సిట్టింగ్స్ కావాలి అనేది మనం చూసి తద్వారా మనకి రిజల్ట్ అనేది ఎన్ని సిట్టింగ్స్ లో వస్తుంది అనేది మనం సజెషన్ అనేది ఇవ్వగలుగుతామండి. అండ్ పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. అలాగని మీకు ఈ వ్యాక్సింగ్ అండ్ థ్రెడింగ్ లాంటివి చేయించుకున్నప్పుడు ఏంటంటే స్కిన్ రఫ్ అయిపోవటము, అలాగే పిగ్మెంటేషన్ అయిపోవడం అండ్ డ్యామేజ్ అవడం అనేది కొంతవరకు ఉంటుంది. వేరాజ్ లేజర్ ట్రీట్మెంట్ కనుక ఇది మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందండి. అండ్ మీకు స్కిన్కి ఎటువంటి హాని అనేది ఉండదు. అబ్సల్యూట్గా మీకు స్కిన్ స్మూత్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట లేజర్లో. నెక్స్ట్ కాల్ ఉన్నారు ఫాతిమా, హైదరాబాద్ నుండి కాల్ చేశారు. ఫాతిమా గారు. హలో, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో హలో. हेलो। हाँ చెప్పండి फातिमा गारू। एक्चुअली मैम मेरे हेयर ग्रोथ में लेजर ट्रीटमेंट करवाई थी डॉक्टर के पास। ओके। तो मुझे ये मालूम करना है कि लेजर ट्रीटमेंट में इंजेक्शन देते क्या? लेजर ट्रीटमेंट में इंजेक्शन नहीं देते आपको। कौन सा एरिया पे आप करवाए थे? मैं ना ये मेहदीपट्टनम में देखिए जो 100 फ्लोर बोलते ना, मैं वहाँ पर ट्रीटमेंट करवा रही हूँ। तो मेरी ग्रोथ थोड़ा स्लोली हो रहा, मतलब जल्दी लंबे नहीं हो रहे, तो उसके लिए क्या करवाना चाहिए थोड़ा जल्दी ग्रोथ आने के लिए? आप एक बार दोबारा बोलिए आप। मैं लेजर ट्रीटमेंट करवाई थी डॉक्टर के पास। ओके। तो वो ग्रोथ बहुत कम आ रही, स्लोली आ रही। ओके। तो मुझे थोड़ा ग्रोथ जल्दी आने के लिए कौन सा ट्रीटमेंट करवाना चाहिए? बोलते ना डॉक्टर के इंजेक्शन लिए तो थोड़ा ग्रोथ। आप बाल बढ़ने के लिए आप लेजर ट्रीटमेंट लिए थे या बाल निकालने के लिए? नहीं, बाल लंबे करने के लिए।
ओके वो कंप्लीट अलग प्रोसीजर है, उसको आप स्टेम सेल बोल सकते हैं। एक बार हमारे पास आए तो हमारे ट्राइकोलॉजिस्ट रहते हैं, आपको देख के कितने सिटिंग ज़रूरी पड़ता, आपको बाल कितने जल्दी आ सकता, ये पूरा आपको मेडिकल कंडीशन के हिसाब से हम सजेस्ट कर सकते हैं आपको। నెక్స్ట్ కాల్ ఉన్నారు అపర్ణ ఖమ్మం నుండి కాల్ చేశారు. అపర్ణ గారు నమస్తే మేడం. నమస్కారం అండి. నా వయసు వచ్చి 29 మేడం. ఓకే. 3 times ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. దానికి మెడిసిన్స్ వాడాను పోవడానికి అని చెప్పని. కానీ ఇప్పుడు ఐబ్రోస్ లో బాగా వైట్ హెయిర్ వస్తుంది మేడం, దానికి ట్రీట్మెంట్ అనేది ఉందా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి మీకు వైట్ హెయిర్కి ఎటువంటి రిలేషన్ అనేది లేదండి యూజువల్గా. బట్ ఏంటంటే మీకు దీనికి లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది కొంతవరకు యూజ్ అవ్వచ్చు, బికాజ్ ఇది మెడికల్ కండిషన్ వల్ల మీకు అది హెయిర్ టర్న్స్ అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు మన దగ్గరికి వచ్చినట్టయితే క్లోజ్ అనాలిసిస్ చేసి మీకు మెడికల్ టెస్ట్లు ఏవైతే కావాలో అవి ఒకసారి చూసి మనం దాన్ని బట్టి మీకు సజెషన్ ఇవ్వగలమండి. ఒకసారి మీరు వస్తే మీ ఏజ్, మీ ఆక్యుపేషన్, మీ హెరిడిటరీ బట్టి, మీ మెడికల్ కండిషన్స్ బట్టి యాప్ట్ సజెషన్ అనేది నేను ఇవ్వగలనండి. అలానే డాక్టర్, ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది సూట్ అవుతుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలంటారు? యూజువల్గా ఇది ఎవరికైనా కూడా సూట్ అవుతుందండి. ఎటువంటి స్కిన్ టైప్ అయినా సూట్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ అవనివ్వండి, డ్రై స్కిన్ అవనివ్వండి, ఆయిలీ స్కిన్ అవనివ్వండి, అలాగే ఎటువంటి రేస్ అయినా కూడా లైక్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అట్లాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండవండి అవాంఛిత రోమాలు తీసేయడం లేజర్ ట్రీట్మెంట్కి. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఏంటంటే కొంతమందికి అమౌంట్ ఆఫ్ ద హెయిర్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది, కొంతమందికి డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది, మందంగా ఉంటుంది, కొంతమంది వీక్ హెయిర్ అనేది ఉంటుంది. అండ్ ఏ భాగంలో వస్తుంది అనేది మనము చూసి అనాలిసిస్ చేసి సజెస్ట్ చేస్తాము. మనం ఎక్స్టర్నల్గా హెయిర్ డిస్ట్రాయ్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇంటర్నల్గా ఉన్న మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన టెస్ట్లు అనేవి మనం ఇచ్చి ఇంటర్నల్గా క్యూర్ అనేది కూడా జరగడం ద్వారా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. రైట్. నెక్స్ట్ కాల్ ఉన్నారు కవిత, ఒరిస్సా నుండి కాల్ చేశారు. కవిత గారు. హలో. చెప్పండి మేడం, మా అబ్బాయికి 20 years ఉంటాయండి. తనకి తలపైన హెయిర్ అనేది చాలా ఊడిపోతుందండి, అంటే చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఓకే. యూజువల్గా 20 ఏళ్ల వయసు పిల్లలు ఏంటంటే కొంచెం వాళ్ళకి స్టైలింగ్, హెయిర్ స్టైలింగ్స్ అలాంటివి చేయించుకుంటూ ఉంటారు. హెయిర్ జెల్స్ అనేవి పెట్టుకుని, లేదంటే ఆర్టిఫిషియల్ ఏం చేయించుకోలేదు అన్నప్పుడు డైట్ మనం ఒకసారి అసెస్మెంట్ చేయాలండి. న్యూట్రిషనల్ అసెస్మెంట్ అనేది చేస్తే మనకి తెలుస్తుంది ఎంత ప్రోటీనిషియస్ డైట్ తీసుకుంటున్నాడు, ఎంత బ్యాలెన్స్ డైట్లో ఉన్నారు, తను ఎటువంటి స్ట్రెస్కి లోన్ అవుతున్నాడు అనేది మనం అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన మనం సజెషన్ అనేది ఇచ్చినట్టయితే మనకి ఆ నరిష్మెంట్ అనేది జరిగి మనకి హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కంట్రోల్ అవ్వచ్చు. మీకు వీలైతే ఒకసారి మన దగ్గర తీసుకొస్తే మనం అనాలిసిస్ చేసి మీకు కరెక్ట్ సజెషన్ చెప్పగలం. నెక్స్ట్ కాల్ ఉన్నారు నరసింహ, అనంతపూర్ నుండి కాల్ చేశారు. నరసింహ గారు. హలో మేడం. నమస్తే మేడం. నరసింహ గారు. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మాకు ఇది చుండ్రుంది మేడం, తలంతా ఎక్కువ ఉంది. మీ వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. అలా కాదు మేడం, మాది ఎక్కువ చుండ్రుంది మేడం, తలకి ఎక్కువ ఉంది. అది దానికి ఎటువంటి మందులు వాడాలి? మనకి ఇంతవరకు ఏం వాడలేదు, షాంపూలు మామూలు వాడుతున్నాం మేడం. ఓకే. అదే ఏమైనా షాంపూలు యూజ్ చేయొచ్చా చేయకూడదా, లేకపోతే ఎలాంటి మందులు వాడాలి చెప్తే? ఎక్కువ ఉంది మేడం అది. పర్టికులర్గా ఫిక్స్డ్ మెడిసిన్స్ అనేవి ఏమి ఉండవండి. హెయిర్ ఫాల్ కానీ, చుండ్రుకు సంబంధించినవి కానీ. ఈ జుట్టు రాలటం, చుండ్రు అనేది మనకి రకరకాల కారణాల వల్ల ఉంటుంది. ఒకసారి మీరు మన దగ్గరికి కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర కానీ వెళ్ళినట్టయితే ఒకసారి మనం హెయిర్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించి ఎంత ప్యూర్ న్యూట్రిషనల్ స్టేటస్లో ఉన్నారు మీరు అనేది చూసుకుని ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దాన్ని మనం పూరిస్తామండి. అలాగే మీకు ఎటువంటి షాంపూస్ అండ్ ఎటువంటి లోషన్స్ లాంటివి మీకు సపోర్టివ్, స్ట్రాంగ్ హెయిర్ రావడానికి సపోర్ట్ ఇస్తాయి అనేది చూసుకుని దాని ప్రకారం మీకు సజెస్ట్ చేస్తామండి. అలానే ఈ ట్రీట్మెంట్లో రిస్క్ లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అలానే ఈ ట్రీట్మెంట్కి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 100% సేఫ్ ట్రీట్మెంట్ అండి. మీరు కరెక్ట్ డాక్టర్ని కనుక ఎంచుకుని ఆయన పర్యవేక్షణలో కానీ ఆమె పర్యవేక్షణలో కానీ కరెక్ట్గా మీరు మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం కనుక మీరు చేయించుకున్నట్టయితే అవాంఛిత రోమాలకి లేజర్ చికిత్స అనేది చాలా వండర్ఫుల్గా హెల్దీ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. మీ స్కిన్కి ఎటువంటి ఇంపాక్ట్ అనేది, అంటే డ్రాబ్యాక్ అనేది ఏం జరగదు మీకు. ఇంకా మీకు సిట్టింగ్ మీకు స్కిన్ ఒక టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. యూజువల్గా మనం అంత హార్డ్ అండ్ ఫాస్ట్గా మీరు రూల్స్ పాటించాలని ఏమి ఉండదండి. మనకేంటంటే హెయిర్ షార్ట్గా ఉండి లేదంటే మనకు కొంచెం క్లియర్గా ఉంటే హెయిర్ అనేది మనం పాస్ చేసిన లేజర్ అనేది కరెక్ట్గా దాని మీద పెనిట్రేషన్ జరిగి డిస్ట్రాయ్ అవడం అనేది జరుగుతుంది హెయిర్ రూట్స్. సో మనం ముందు రోజు ఒకసారి మనము హెయిర్ షేవింగ్ కానీ లేదంటే
సార్ట్ చేసుకుని రమ్మని అని చెప్తాము. అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 24 అవర్స్ వరకు కొంత కేర్ అనేది ఉపయోగపడుతుందండి. లైక్ వేడి నీళ్ళతో స్నానం చేయడం కానీ, స్క్రబ్బింగ్ లాంటివి, ఫేషియల్స్ లాంటివి, హార్ష్ కెమికల్స్తో మేకప్ కానీ, లేదంటే ఇంకా అతరతర ఏవైతే మనం కొంచెం డైస్ లాంటివి వేసుకోవడం, ఇలాంటివన్నీ రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. రైట్, నెక్స్ట్ కాల్ ఉన్నారు వెంకటేశ్వరరావు, వెస్ట్ గోదావరి నుండి కాల్ చేశారు. వెంకటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం నాకు కొంచెం ఫేస్ మీద ఏది ఎక్కువ ఉంది మేడం. ఓకే. ఫేస్ టాప్ టు బాటమ్ వరకు అండి. అంటే ఇప్పుడు ట్రిమ్మింగ్ చేస్తున్నాను కానీ నేను బాగా ముదిరిపోయిందండి బాగా. కొంచెం గట్టిగా మాట్లాడగలరా? మేడం అయితే ఎయిర్ నుంచి అప్ టు బాటమ్ వరకు ఎయిర్ బాగా ఉందండి. ఓకే. అయితే నేను దాన్ని తొలగించుకోవాలన్నాను, బాగా హెవీగా ఉండటం వల్ల కొంచెం కళ్ళు వరకు కూడా బాగా వచ్చేసిందండి. అయితే అక్కడ నుంచి మళ్ళీ కొంచెం నదుటి నుంచి తల బాగా ఊడిపోతుందండి. ఎందుకు అర్థం కావట్లేదు మేడం. అది డెఫినెట్లీ మీరు కొంచెం అధిక బరువు ఉండి తర్వాత మీకు ఈ హెయిర్ ఓవరాల్ బాడీ ఉంది, మీకు తల మీద లేదు అంటే కొంతవరకు ఇది హెరిడిటరీ అనేది అసోసియేషన్ ఉంటుందండి. అలాగే ఇంటర్నల్గా మీకు నాకు తెలిసి వైటమిన్ B12 లాంటి ఎసెన్షియల్ వైటమిన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోపంలో మీరు ఉంటారని నేను అంచనా వేయగలను. సో ఒకసారి మీరు మన దగ్గరకు వచ్చినట్టయితే మనకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు హెయిర్ మీకు రాలడం అనేది తగ్గుతుంది. అలాగే అన్వాంటెడ్ హెయిర్కి మీకు ఇప్పుడు నేను చెప్తున్నట్టు లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది మీరు ఫుల్ ఫేస్ కనుక తీసుకుంటే మీకు క్లియర్ స్కిన్ అనేది వస్తుందండి. సో ఎలక్ట్రాలసిస్కి లేజర్కి తేడా ఏంటంటారు? ఎలక్ట్రాలసిస్ అంటే మనం కరెంట్ పాస్ చేసి ఏవైతే హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో వాటి బ్రేక్ డౌన్ అనేది చేయడం జరుగుతుందండి. ఇందులో ఏంటంటే హెయిర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏంటంటే ఇది కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్ అనమాట. వేరాజ్ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే కంప్లీట్ సొల్యూషన్. మనం ఏదైతే మనం టార్గెట్ చేస్తున్నామో ఈ లేజర్ బీమ్ వెళ్ళి డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న రూట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి మీకు రిజల్ట్స్ అనేది ఇనీషియల్ ఫ్రమ్ ద ఫస్ట్ సిట్టింగ్ నుంచి ఉంటాయి అండ్ పర్మనెంట్గా ఉంటాయి. మీకు ఎటువంటి పక్కన ఏరియాస్కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు, అడ్జసెంట్ ఏరియాస్ కూడా సేఫ్గా ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.